లక్నో. అది 2011 డిసెంబర్ 16వ తేదీ. సాయంత్రం 5 గంటలు దాటింది. చలి ఎముకలు కొరికేస్తుంది. ఆకాశాన్ని మబ్బులు కమ్మేశాయి. మెల్లగా చీకటి పడుతూ ఉంది. నేను ఉన్న హోటల్ గది కిటికీ నుంచి బయటికి చూస్తున్నాను. రోడ్లన్నీ దట్టమైన పొగమంచుతో కమ్మేస్తున్నాయి. అది ఎంత దట్టంగా ఉందంటే 10 అడుగుల దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించినంతగా. ఆ రాత్రి నేను ఒక డిన్నర్ పార్టీకి వెళ్ళాలి. నేను ఉంటున్న హోటల్ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఇంత చలిలో అక్కడికి వెళ్ళాలంటే కాస్త బద్ధకంగానే ఉంది, కానీ తప్పదు. వెంటనే రూమ్ లో ఉన్న ల్యాండ్ లైన్ నుండి ఒక క్యాబ్ కంపెనీకి ఫోన్ చేశాను. రాత్రి 7 గంటలకు నేను బయలుదేరాలి. నన్ను బుక్ చేసుకునేందుకు కారు వస్తుంది. సుమారు 20 నిమిషాల తర్వాత నా ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది. అందులో డ్రైవర్ పేరు అబ్దుల్ హసన్ అని, అలాగే కారు వివరాలు కూడా ఉన్నాయి. నేను స్నానం చేసి పార్టీకి సిద్ధమయ్యాను. సూటు బుట్టు వేసుకున్నాను. అయినా సరే చలి వణికిస్తోంది. సరిగ్గా రాత్రి 7 గంటలకు 1 నిమిషం కూడా ఆలస్యం కాకుండా డ్రైవర్ నుంచి ఫోన్ వచ్చింది. సార్, నేను హోటల్ బయటే ఉన్నాను సార్, మీరు రండి అని చెప్పాడు. అబ్బా, ఎంత ఫాస్ట్ గా వచ్చాడు, సమయాన్ని కరెక్ట్ గా పాటించాడు అని నేను అనుకున్నాను. ఇక నేను కిందకి వెళ్ళాను. కింద ఆ దట్టమైన పొగమంచం మధ్య ఒక పాత అంబాసిడర్ కారు ఆగి ఉంది. నేను కారు వద్దకు వెళ్తూ ఉంటే డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చాడు. అతను 50 ఏళ్ళు దాటిన వ్యక్తిలాగా ఉన్నాడు. తెల్లటి కుర్తా పైజామా ధరించి చాలా సాంప్రదాయంగా ఉన్నాడు. అతను ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. నమస్తే సార్ అంటూ అబ్దుల్ వంగి దండం పెట్టాడు. నమస్తే అబ్దుల్, వెళ్దామా అని అడిగాను. తప్పకుండా సార్, కాకపోతే పొగమంచు దట్టంగా ఉంది, మనం వెళ్ళడానికి 1.5 గంటల సమయం పడుతుంది, మీకు ఓకేనా సార్ అని అడిగాడు. నేను 9 గంటలకు పార్టీకి వెళ్ళాలి కాబట్టి ఇది నాకు పెద్ద సమస్య కాదు అని అనిపించింది. ఇక అన్ని సరిగ్గా చూసుకొని నేను ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాను. అక్కడ ఒక వింతైన వాసన వచ్చింది. అది అగరబత్తుల వాసన కాదు, ఇంకేదో వింత వాసన. కారు కదిలింది. ప్రయాణం మొదలై సుమారు 10 నిమిషాలు అయ్యింది. బయట ప్రపంచం మొత్తం ఆ పొగమంచులో కలిసిపోయినట్టుగా ఉంది. కారు హెడ్లైట్ వెళ్తూ కూడా ఆ పొగమంచును చీల్చుకుని వెళ్ళలేకపోతుంది. అప్పుడే నేను డాష్బోర్డ్ వైపు చూశాను. అబ్దుల్ ఇంకా మీటర్ ఆన్ చేయలేదు. అబ్దుల్ గారు, మీరు ఇంకా మీటర్ వేయలేదు, మరి డబ్బులు ఎలా తీసుకుంటారండి అని అడిగాను. అబ్దుల్ నా వైపు చూడకుండానే రోడ్డు వైపు చూస్తూ చిరునవ్వుతో ఇలా చెప్పాడు. పర్లేదు సార్, ఈ ప్రయాణం మీకు ఉచితం. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఉచితమా అని ఆశ్చర్యంగా చూశాను. సార్, ఈ ఉద్యోగంలో నాకు ఇదే చివరి రోజు. రేపు రిటైర్ అవుతున్నాను. నా బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇక ఆ దేవుడి వద్దకు వెళ్ళడమే మిగిలింది. రేపు నేను తీర్థయాత్రకు వెళ్తున్నాను. ఇదే నా చివరి ట్రిప్. బహుశా మీరే నా చివరి ప్యాసింజర్ కూడా. అందుకే మీ వద్ద డబ్బులు తీసుకోండి సార్ అని సమాధానం చెప్పాడు. అబ్దుల్ మాటలు కొంచెం ఎమోషనల్ గా ఉన్నాయి, అలాగే చాలా విచిత్రంగా కూడా అనిపించాయి నాకు. అబ్దుల్ గారు, నేను ఒప్పుకోనండి. ఎందుకంటే మీరు నాకు సేవ అందిస్తున్నారు, దాని డబ్బులు ఇవ్వాలి. నేను ఖచ్చితంగా ఇస్తాను, మీరు తీసుకోవాల్సిందే అంతే అని చెప్పాను. అప్పుడు అబ్దుల్ ఒక్కసారిగా నా వైపు చూశాడు. ఆ చూపులో ఎంతో జాలి, ఎంతో వినయం ఉంది. సార్, నా చివరి ట్రిప్ ఉచితంగా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఒక 200 రూపాయలు రాకపోతే నా జీవితం ఏమి మారిపోదు సార్. నా ఈ పనిలో ఇదే నా చివరి రోజు. నా సంతోషం కోసం ఒప్పుకోండి సార్. నా ఆత్మ సంతృప్తిగా ఉంటుంది, ప్లీజ్ సార్ అని అబ్దుల్ చెప్పాడు. తను అలా చెప్పగానే నా మనసు కదిలిపోయింది. ఇంకేం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఏం చెప్పలేకపోయాను కూడా. ఆయన చూస్తుంటే మంచి ఇంకా ఈ ప్రపంచంలో మిగిలే ఉందని అనిపించింది. మౌనంగా ఉండడం ఇష్టం లేక అబ్దుల్ గారితో మాటలు కలిపాను. అబ్దుల్ గారు, ఈ జాబ్ అని మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? దాదాపు 35 ఏళ్ళుగా సార్ అని తను చెప్పాడు. 35 ఏళ్లలో ఒక్కసారి కూడా పికప్ మిస్ అవ్వలేదు. ఒక్కసారి కూడా టైం తప్పలేదు. ఎండైనా వానైనా తుఫానైనా అబ్దుల్ టైంకి అక్కడ ఉంటాడు. నాకిది అన్నం పెడుతుంది సార్, అలాగే నాకిది ఎంతో ఇష్టమైన వర్క్ కూడా అని అబ్దుల్ చెప్పాడు. ఆ మాటలు వింటుంటే ఎంతో మంచిగా అనిపించింది. కానీ అప్పుడే స్టీరింగ్ వైపు చూశాను. స్టీరింగ్ ని పట్టుకున్న అతని చేతి మణికట్టు వైపు నా దృష్టి మళ్ళింది. అతని చేతికి ఒక పాత వాచ్ ఉంది. దాని అద్దం కూడా పగిలిపోయి ఉంది. చాలా పాత వాచ్ అది. స్టాప్ కూడా చాలా పాతబడిపోయి ఉంది. విచిత్రం ఏంటంటే అది పనిచేయడం లేదు. దాంట్లో సమయం 6 గంటల 40 నిమిషాలను చూపిస్తుంది. అప్పటికే సమయం 7 గంటల 30 నిమిషాలు దాటింది. ఆగిపోయిన వాచ్ ని పెట్టుకొని సమయ పాలన గురించి ఆయన అంత గొప్పగా చెప్తుంటే నాకు వింతగా అనిపించింది. అబ్దుల్ గారు, మీ వాచ్ పాడైపోయిందా అని అడిగాను. ఓ, ఇది మా నాన్నగారు నాకు ఇచ్చారు సార్. నా ప్రాణం ఉన్నంత వరకు ఇది నా చేతికే ఉంటుంది. ఇది పని చేయదు నిజమే, కానీ ఇది నాకు అదృష్టాన్ని తీసుకొస్తుంది సార్. అందుకే దీన్ని ఎప్పుడు పెట్టుకునే ఉంటాను. సమయానికి రావడానికి నాకు వాచ్ అవసరం లేదు సార్. నా సమయం ఎప్పుడు ముగిస్తుందో ఆ దేవుడికి తెలుసు అని అబ్దుల్ నవ్వుతూ చెప్పాడు. మేము ఇద్దరం బాగా నవ్వుకున్నాం. అబ్దుల్ నాతో ఎన్నో విషయాలు పంచుకున్నాడు. తన పిల్లల గురించి, తన భార్య గురించి, వాళ్ళ ఊర్లో జరిగిన మార్పుల గురించి ఎన్నో విషయాల్ని నాతో చెప్పాడు. కానీ అతను చెప్పే ప్రతి మాటలో కూడా మా ఆవిడ హ్యాపీగా ఉండాలి, నా పిల్లలు హ్యాపీగా ఉండాలి అని అంటున్నాడు తప్ప వాళ్ళతో పాటు తను కూడా ఉండాలి అని చెప్పట్లేదు. అప్పుడు నాకు అనిపించింది, బహుశా రిటైర్మెంట్ అవుతున్నాడు కదా, అందుకే ఆ బాధలో ఉన్నాడేమో అనుకున్నాను. ఆ మంచి మనిషితో గడిచిన ఆ 90 నిమిషాలు ఎలా గడిచాయో నాకు అర్థం కాలేదు. 8 గంటల 30 నిమిషాలకి నా గమ్మని చేరుకున్నాను. నేను కారు బయటికి దిగాను. నా జేబులోకి చేయి పెట్టాను. కానీ అబ్దుల్ వద్దని వాదించాడు.
నాకేదో ఒకటి ఇవ్వాలని అనిపించింది. అబ్దుల్ గారు, మీరు ఎంతో మంచివాళ్ళు, మీకు డబ్బులు ఇస్తే మీరు తీసుకోరు, కానీ నా జ్ఞాపకార్థంగా ఈ వాచ్ని మీ గిఫ్ట్గా ఇస్తాను, ప్లీజ్ తీసుకోండి అని రిక్వెస్ట్ చేశాను. ఫస్ట్ వద్దని చెప్పాడు, కానీ తర్వాత తీసుకున్నాడు. నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. వాచ్ ఇస్తున్నప్పుడు నేను అబ్దుల్ వేల్ని టచ్ చేశాను. అవి ఎంతో చల్లగా ఉన్నాయి. నా ఒళ్ళు ఒక్కసారిగా జలక్కిచ్చింది. బయట ఎంత చలిగా ఉంది కాబట్టి అలా ఉందిలే అని అనుకున్నాను. అబ్దుల్ గారు ఆ వాచ్ తీసుకొని మీ రుణాన్ని ఉంచుకోండి సార్, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు సార్ అని చెప్పాడు. ఇక ఆయన భయ చెప్పి వెళ్ళిపోయాడు. పార్టీ జరుపుకునే హాల్లోకి వెళ్ళాను. అక్కడ ఎంతో వెచ్చగా ఉంది. అక్కడ అందరూ హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, కానీ నా మనసు మాత్రం అబ్దుల్ గురించే ఆలోచిస్తుంది. నేను లోపలికి వచ్చిన 5 నిమిషాల తర్వాత నా ఫోన్కి ఒక కాల్ వచ్చింది. అది నేను కారు బుక్ చేసిన క్యాబ్ కంపెనీ. ఫోన్ లిఫ్ట్ చేసి అలా అన్నాను. సార్, మమ్మల్ని క్షమించాలి, మీకు చాలా అసౌకర్యం కలిగించాం. మీ పికప్ ఇంకా జరగలేదు. మేము వెంటనే మరో క్యాబ్ని ఏర్పాటు చేస్తున్నాము. మరో 10 నిమిషాల్లో అక్కడ ఉంటుంది. ప్లీజ్ సార్, మమ్మల్ని క్షమించండి అని అవతల నుండి ఒక అమ్మాయి గొంతు వినిపించింది. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. మతిపోయింది. ఏంటంటే మీరు అనేది? డ్రైవర్ వచ్చాడు, పికప్ చేసుకున్నాడు, మీరేంటి ఇలా అంటున్నారు అని అడిగాను. ఆమె వింతగా సైలెంట్ గా ఉంది. కాసేపు తర్వాత, సార్, మిమ్మల్ని ఎవరు పికప్ చేసుకున్నారు అని నెమ్మదిగా అడిగింది. ఇంకెవరండి, అబ్దుల్ హసన్. కారు ఎక్కేటప్పుడు కూడా అతని ఐడి, అతని కార్ నెంబర్ చెక్ చేసుకున్నాను. ఆ మాట వినగానే ఆమె వణికిపోయింది. సార్, మీరు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్, అది అసంభవం. ఎందుకంటే మీరు చెప్పే వ్యక్తి ఈ రోజు సాయంత్రం 6:45 ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు సార్. ఆ మాట వినగానే నా కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని అరిచాను. అవును సార్, మీకోసం వస్తుండగా సిటీ అవుట్స్కట్స్ లో ఒక హెవీలర్ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆయన చనిపోయాడు సార్ అని ఆమె చెప్పింది. ఇప్పుడే మాకు పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం వచ్చింది సార్ అని చెప్పింది. ఆ మాటలు వింటుంటే నా గుండె వేగం పెరిగిపోతుంది. నా రక్తం గడ్డగట్టుకుపోతుంది. నా చేతిలో ఉన్న ఫోన్ జారిపోయి కింద పడిపోతుందేమో అనిపిస్తోంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తన మనిషి కాకపోతే తన కారు నేను ఎలా వస్తాను? నా వాచ్ని అతను ఎలా తీసుకుంటాడు? ఇక్కడి వరకు నేను ఎలా రాగలను? అతను చనిపోయి ఉంటే నాకు ఏమీ అర్థం కాలేదు. మైండ్ పని చేయకుండా ఆగిపోయింది. బాధతో, భయంతో అక్కడే కూర్చునిపోయాను. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.